హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ పోస్టులకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కండక్ట్ చేసే ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలు అనేవి మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యాప్లో సిలబస్ ప్రకారం అత్యుత్తమ ఫ్యాకల్టీతో కేవలం ₹499 పూర్తి కోర్సు కవర్ చేస్తూ క్లాసెస్ అయితే ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో స్టోర్లో ఈ క్లాసెస్ అయితే ఉంటాయి. డెమో క్లాసెస్ చూసి నచ్చితే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటివరకు చాలామంది కోర్స్ తీసుకున్నారు, మాకు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. యాప్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కూడా చాలా తక్కువ ధరకే ఇస్తున్నాము. అదేవిధంగా రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఆర్ఆర్బి ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి ఏఎల్పి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సులు కూడా ₹499 ఇస్తున్నాము. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని స్టోర్లో ఉన్నటువంటి ఈ కోర్సెస్లో డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. నెంబర్ 1 ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేటివ్ సర్వీస్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. పోస్టుల సంఖ్య ఎక్కువగా ఏం లేదు, కేవలం 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. పే స్కేల్ చూసుకున్నట్లయితే 57,100 నుంచి 1,47,760 మధ్య అయితే ఉంటుంది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జూలై 1, 2024 నాటికి ఈ వయసు అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అర్హులైనటువంటి అభ్యర్థులు మార్చి 21 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్య ఏపీఎస్సీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్లో 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లాగిన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయని వాళ్ళు అది కంప్లీట్ చేశాక లాగిన్ అయ్యి ఈ పోస్టులకి మార్చి 21 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి మనం చూసుకుంటే ఇవి స్టేట్ వైడ్ పోస్టులు కాబట్టి ఏపీలోని అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఒకటి ఉంటే ఫ్రెష్ వేకెన్సీస్ అనేవి 2 ఉండడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కలిగి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేయడానికి అన్ని విధాలుగా ఎలిజిబుల్ అయినట్లుగా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ మీకు నేను చెప్పాను 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అనేది జూలై 1, 2024 నాటికి కలిగి ఉండాలని. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ వారికి వీరితో పాటుగా మరికొంతమందికి కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఏపీఎస్సీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు ₹200 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ₹120 ఫీజు అనేది కూడా ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ ఫీజు నుంచి కొంతమందికి మినహాయింపు ఉంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఈ ₹120 ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు అయినటువంటి ₹250 ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. మిగతా వారు ప్రాసెసింగ్ ఫీజు మరియు ఎగ్జామినేషన్ ఫీజు 2 కలిపి పే చేయాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్లో భాగంగా తెలుసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, అదేవిధంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ రెండింటిలో కూడా మనకి మార్కులు అయితే రావాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. మనకి పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఎంపిక అయితే ఉంటుంది. అప్లై చేసేటప్పుడే మీరు
3 ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ని ఇచ్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ అయితే చూడొచ్చు. బ్రేకప్ వేకెన్సీస్, సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, దీంతో పాటుగా క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఎస్సీ బీసీలకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా నోటిఫికేషన్ అయితే ఉంది. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఉంటాయి. ఈ మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయితే అవుతారు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అనేది ఒకటి ఉంది కదా, అది బీసీఏలో ఉంది. ఇక ఫ్రెష్ వేకెన్సీస్ 2 ఉన్నాయి కదా, అందులో ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంటే మరొకటి బీసీఏ కేటగిరీలో ఉందన్నమాట. ఓపెన్ కేటగిరీలో ఉండే ఉద్యోగాలకి, ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు, ఎటువంటి రిజర్వేషన్ కలిగి ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మిగతా 2 పోస్టులకి మాత్రం బీసీఏకి చెందిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుంచి డిగ్రీ స్టాండర్డ్లో 150 ప్రశ్నలు 150 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. 150 నిమిషాల సమయం ఉంటుంది. పేపర్ 2లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇంజనీరింగ్ డిగ్రీ స్టాండర్డ్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలు 150 నిమిషాలు 300 మార్కులకు ఉంటుంది. టోటల్గా 450కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. ఇందులో ఏపీఎస్సీ వారు నిర్ణయించినటువంటి కట్ ఆఫ్ మార్కులు వచ్చిన వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 60 నిమిషాల సమయం 100 మార్కులకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30% రావాలి, అంటే 30 మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకి 35 రావాలి. ఓసీ వాళ్ళకి 40 మార్కులు అయితే రావాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన సిలబస్తో పాటుగా ఇక్కడ మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. చూసి అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.